కడప మీద ఒకే కుటుంబంలో ఎవరి పెత్తనం అన్నది తేలిపోబోతుంది. జగన్ పెత్తనమా, షర్మిల పెత్తనమా? తన సోదరుణ్ణి, తమ్ముణ్ణి ఓడించి ఆ సీటు గెలవడం ద్వారా తన కుటుంబాందే ఆధిపత్యం, చిన్న కుటుంబపు ఆధిపత్యం అని నిరూపించాలని షర్మిల అనుకుంటుంది. అవినాష్ రెడ్డిని గెలిపించడం ద్వారా చెల్లికి పాఠం చెప్పాలని జగన్ అనుకుంటున్నాడు. రాబోయేటువంటి రోజుల్లో వివేకా కేసు అన్నటువంటి సెంటిమెంట్ని బేస్ చేసుకునినే షర్మిల గెలుపు కోరుతుంది. అదే సందర్భంలో షర్మిల వ్యవహార శైలి కడప జిల్లా వాళ్ళకందరికీ తెలుసు కాబట్టి దాన్నే చూపించి ఆమె సునీత కలిసి ఆడుతున్నటువంటి గేమ్ అంటూ వీళ్ళు వెళ్తారు జనంలోకి. ఫైనల్గా ఈ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి వివాదం కారణంగా భూపేష్ రెడ్డి గెలిచేస్తాడు, వీళ్ళు వాళ్ళు ఓట్లు చీల్చుకుని తెలుగుదేశం భావిస్తుంది. కాకపోతే దాన్ని దెబ్బకొట్టేందుకు భూపేష్ రెడ్డిని డౌన్ ప్లే చేయడానికి షర్మిల మరిన్ని కార్డులు వేసే అవకాశం ఉంటుంది. అందులో ఇప్పటికే మాట్లాడింది, నన్ను చిన్నాన్న చెప్పాడు నన్ను పోటీ చేయమని, ఆ తర్వాత ఇట్లా మర్డర్ జరిగింది, ఇట్లాంటివి చెప్పుకొచ్చింది. చిన్నాన్న చెప్తే చిన్నాన్న ఎవడు ఇవ్వడానికి సీటు? అన్న ఇవ్వాలి. ఆ అన్న ఇవ్వను బొమ్మన్నాక చిన్నాన్న చెప్తే ఇచ్చేయడానికి ఏమైనా బీఫారాలు పట్టుకు లాక్కుని వచ్చేటువంటి సీన్ ఉంటుందా అక్కడ ప్రాక్టికల్గా? కాకపోతే ఇక్కడ మనం చెప్పినట్టు నేరేటివ్గా లేదా నేరేటివ్గా రాసుకొచ్చినటువంటి దాన్ని మనం చెప్పేటప్పుడు తేడా ఉంటుంది. ఫైనల్గా షర్మిలకైతే తనకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్. ఎందుకంటే తను నిజంగా వాళ్ళ అన్నని ద్వేషించి వివేకానంద రెడ్డి మర్డర్ చేయించాడని నమ్మితే ఎప్పుడూ మొదటి నుంచినే వ్యతిరేకంగా ఉండాలిగా. ఈలోపు తెలంగాణలో పార్టీ పెట్టడం ఎందుకు? అది పోయాక ఈ మాటలు ఎందుకు? ఆ పార్టీ అయిపోయిన తర్వాత కాంగ్రెస్లో చేరేటప్పుడు ఇటుకొస్తున్నప్పుడు ఇదంతా జనంలోకి వెళ్తుందా లేదా అన్నదే ఇక్కడ మీమాంస.